ఓం నమ శివాయ. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం, అలాగే ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే మరీ ముఖ్యంగా 2025వ సంవత్సరం సెప్టెంబర్ 23, 24, 25వ తేదీల్లో వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ 3 రోజుల్లో దినఫలాల ప్రకారం మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. అర్ధరాత్రి ఖచ్చితంగా మీకు ఈ వార్త అందుతుంది. అయితే అర్ధరాత్రి ఎటువంటి వార్త మీకు అందబోతోంది, అలాగే ఈ 3 రోజుల్లో దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు వృషభ రాశి వ్యక్తి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక, మనం వివరాల్లోకి వెళ్తే గనక రాశి చక్రం గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ, పాత స్నేహితులని కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనునైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం సెప్టెంబర్ 23, 24, 25వ తేదీల్లో వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తుంది. కానీ అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఈ వార్త అనేది అందుతుంది. మీ యొక్క బంధువులకు సంబంధించి కావచ్చు, అలాగే మీకు పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, ఇలా ఎవరైనా అయి ఉండొచ్చు. వితౌట్ ఉద్యోగస్తులు కూడా కావచ్చు. ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అర్ధరాత్రి. ఈ వార్త మీకు అర్ధరాత్రి కల్లా తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కూడా కలగజేసేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఇది ఏ అంశం కావచ్చు, ఖచ్చితంగా ఈ వార్త మీరు విని ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళన కూడా లోనయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. అయితే 3 రోజుల దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వృషభ రాశి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఇప్పుడు బయటపడే మార్గాలు తెలియబోతున్నాయి. ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక మార్గాన్ని, ఒక ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నుండి చక్కటి రెమ్యునేషన్ అనేది మీరు తెలుసుకోబోతున్నారు. అతి త్వరలో ఆదాయ మార్గాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే
వృషభ రాశి వారు షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టాలను చవి చూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ఆర్థిక స్తోమత అనేది మీకు అనుసరిస్తుంది. ఇక మీరు అంటే మీకు భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో షూరిటీ సంతకాల విషయం జోలికి కూడా వెళ్ళకండి. ఒకవేళ వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారా, అటువంటి వ్యక్తులు ఒకవేళ గనక ఉన్నట్లయితే నిర్మానుష్యమైన ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్త వ్యవహరించండి. చాకచక్యంతో మీరు నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయడం, ఆ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి. నిర్ణయం తీసుకోండి, అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే 3 రోజుల దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు వ్యాపారవేత్తలు ఉన్నటువంటి ఒప్పందాలను చూసుకోవడానికి, అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వామ్యులను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే వృషభ రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తల యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం జాయిన్ అయ్యి ఎవరైనా ఈ మధ్య కాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడినట్లయితే కనుక ఈ రోజు ఒత్తిడి కాస్త తగ్గి పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులకు శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. ఒక దేశీయ గోమాతను దానం చెయ్యండి. అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా దక్కుతాయండి. సో వృషభ రాశి గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వీరికి దేవుడిపై నమ్మకం కంటే తమపై తమకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు కష్టించి శ్రమించి ఏదైనా సరే సాధించుకోవాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారు ఎక్కువగా తమను తాము, తమ కష్టాన్ని తాము నమ్ముకుంటారు. మరీ ముఖ్యంగా తమను నమ్ముకున్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, ఆఖరికి ఎవరైనా తెలిసిన వారే అయినా కూడా వీరిని నమ్ముకుంటే అస్సలు వీరు మోసం చెయ్యరు. మోసం చెయ్యాలి అన్న తలంపు కూడా వీరికి ఉండదు. అయితే కుటుంబం కోసం వీరు ఎంతైనా కష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే వృషభ అంటే ఎద్దు. కాబట్టి ఒక కుటుంబం కోసం ఒక గొడ్డులాగా వీళ్ళు కష్టపడతారు అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా వీరి యొక్క దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు శివారాధన చేస్తే చాలా మంచిది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైనా ఖాళీగా కూర్చొని కోరికలు అడిగితే తీర్చడు. ఏదైనా కష్టపడి మనం పని చేస్తూ ఉంటేనే అందులో మీకు ఫలితం అనేది ఎక్కువగా వచ్చే విధంగా అతను తన అనుగ్రహాన్ని కల్పిస్తాడే తప్ప మీరు ఏ పని చేయకుండా మేము ఖాళీగా కూర్చుంటాం, మీరు ఖచ్చితంగా మాకు వరాలు ఇవ్వండి అంటే ఎలాంటి వరాలు అనేది కూడా ఇవ్వడు. అంతేకాకుండా తమ అనుగ్రహాన్ని కూడా చూపించరు. ఆ విషయంలో చూసుకుంటే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరిది స్వభావరీత్యా వృషభ రాశి వారు చాలా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరికి దేవుడు ఈజీగా అనుగ్రహాన్ని కలిగిస్తాడు. మరీ ముఖ్యంగా వీరు కష్టపడే తత్వానికే భగవంతుడు జాలి, దయ, కరుణతో వీరిని అనుగ్రహించాలి అని అనుగ్రహిస్తాడు. కాబట్టి వీరికి స్వతహాగా స్వభావరీత్యా కష్టం చెయ్యాలి అనేది అయితే ఉంటుంది. కాబట్టి వీరికి అనుగ్రహం చాలా సులువుగా దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు శివారాధన చేస్తే. కాబట్టి శివారాధన మీకు చాలా మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రతి సోమవారం మీకు ఒకవేళ కుదిరితే కనుక శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని శివునికి అభిషేకం చెయ్యండి. అలా చేయడం వల్ల మీకు ఏవైనా ఆటంకాలు ఉన్నా, ఏవైనా తీరని కోరికలు ఉన్నా కూడా అవన్నీ ఆ భగవంతుడు తన అనుగ్రహంతో మీకు తీర్చేలాగా చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఈ నెల అంటే ఈ సెప్టెంబర్ నెలలో 23, 24, 25వ తేదీల్లో ఏదో ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.